నువ్వెవరి దగ్గర కూర్చుంటావు? టీవీ దగ్గర కూర్చుంటా. మా రూమ్ లో ఉంది టీవీ, మా రూమ్ లోనే నువ్వు కూర్చుంటావు. తర్వాత నా పేరు నరేష్ మేడం. బ్యాగ్ నిండి వెయిట్ ఎంతుందో చూద్దాం. నేను టీవీ చూసుకుంటూనే ఉంటా. చెప్పలేదా? హైట్ వెయిట్ తక్కువనే ఉన్నాడు. అది వేసుకుంటే మరి ఒకటే కదా, నువ్వు రెండు వేసుకున్నావు. మేడం చిన్న పిల్లోడు. నువ్వు సైలెంట్ గా ఉండాలి. డబ్బులు ఇస్తారా అడుగు. కదా పక్క సార్ దగ్గర పోతే సార్ చెప్తాడు. నాకు ఇష్టం, చాలా ఇష్టం, బాగా ఇష్టం నాకు ఆటలు అంటే. కాకపోతే నేను ఆడుకోను, నేను మాట టీవీ దగ్గర చూసి ఆడుకుంటాను. ఎప్పుడు ఆటలే కాదు, కొంచెం మేడం చెప్పినట్టు కూడా ఆడు. పొద్దుమొక్కలు ఇంటికానే ఉంటావా? పడుకోవా? పోను, నేను కొంచెం మేడం చెప్పినట్టు ఆడు. పెద్ద చాక్లెట్, 5 స్టార్ చాక్లెట్. సరేనా? ఇక్కడ ఏం కనిపెడుతుంది నరసింహ నీకు? నాకే తాడు కనిపిస్తుంది. తాడు కనిపిస్తుందా? ఎట్లుంది తాడు? వంకర టింక చక్కగా ఉంది. నడుచుకుంటూ అట్లా కాదు నరసింహ, అట్లా కాదు నాయనా. తండ్రి చిన్నగా చిన్నగా పో. సూపర్, భలే బాగా నడిచినావు నరసింహ. ఇప్పుడు దీని మీద సూపర్ నచ్చినాడు. రోడ్ల కూడా నడుస్తాడు. రోడ్లకు వదిలేసినారా? వాడు ఉడుతున్నాడు. రేపటి నుంచి మీకుంటది మేడం. మేము రోడ్ల మీదకి పోనీయకుండా పాఠశాలల్లోనే పెట్టుకుంటాము. సరే నరసింహ, మీ నాన్న ఏందేందో మాట్లాడుతున్నాడు,
నువ్వు గుడ్ బై అనిపించుకోవాలి కదా. గుడ్ బై బ్యాడ్ బై నువ్వు చాలా గుడ్ గుడ్ బై కదా నువ్వు. సరే గుడ్ బై కాబట్టి ఇప్పుడు నువ్వు చాక్లెట్ పెద్ద చాక్లెట్ చాక్లెట్ ఇస్తా. ఇక్కడ ఇలా 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 ఇక్కడ ఉంది కదా, దాని మీద నడుచుకుంటూ పో. అట్లా కాదు నడుచుకున్నా, నేను చెప్పేది నువ్వు బాగా వినాలి. బాగా వింటాను. గుడ్ బై గుడ్ బై కదా. గుడ్ బై గుడ్ బై కాదు గుడ్ బై. గుడ్ బై నరసింహ నడవగలవా నడవలేవా? నేను పోతా పోతా ఇట్టే పోతా ఇట్టు పోతా పోతావు పోయింది బయట సెంటర్ లేక ఓకే నరసింహ, నువ్వు బాగానే నచ్చినావు కానీ ఇంకా కొంచెం ట్రై చేద్దాము. నువ్వు పాఠశాలకు చాంపండి మిక్చర్ కూడా ఫస్ట్ జంప్ చేయి. మామూలుగా ఇక్కడ జంప్ చేయడం వచ్చా నీకు? మేడం మీ కూడా చెప్తే చెప్పండి. మళ్ళీ చేయి ఇంకొకసారి. ఇప్పుడు జంప్ చేయాలా? ఈ సర్కిల్ లో నుంచి ఈ లోపల నుంచి బయటకు రాకుండా దాని లోపలే జంప్ చేయాలి. దీని లోపల చూసుకో. వెరీ గుడ్ బాగా జంప్ చేసినావు. ఇంక చాంపండి సరే. అప్పుడే కదా అప్పుడే చాలా చాంపండి ఇస్తాము టెన్షన్ పడకు. నీకు ఎన్ని కావాలంటే ఇస్తామప్పా. కలర్ పేపర్ బాగుంది. కలర్ పేపర్ తో నీకు పడవ చేస్తే వస్తుందా? టీవీలో చూసినా పడవ చేయి టీవీలో పడవ చేసి చూద్దాం. వెరీ గుడ్. దట్ మేడం దగ్గరికి వెళ్ళి మేడం కొన్ని ఆటలాడిస్తుంది. ఇవి తినాలా ఫస్ట్? ఆవులు తింటాయి. ఇదే ఇది తెలీదు నాకు. ఇలాంటిది ఇంకొకటి ఉందా? ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. అది ఇది ఇలాంటిది ఇంకొకటి ఉందా? ఉంది ఇది. వెరీ గుడ్ బాగా అనుకున్నావు. ఇటు పక్కకి రా. కలర్స్ తెలుసా నీకు? నాకు నల్లగా ఉండేది తెలుసు. మా ఊర్లో పంది అట్నే నల్లగా ఉంటది బుర్రలో. అది బాగా తెలుసు నాకు. పంది 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 నల్ల నైనా పంది బురదలో తిరిగే పంది ఊర్లో తిరిగే పంది మా ఇంటి చుట్టుపక్కల కూడా తిరుగుతుంది పంది. నలుపు నలుపు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎర్రగా ఉంటాడు కదా, అదే ఇది. అదే ఎరుపు రంగు ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ నాకు పండి ఇందులో పండ్లు కూరగాయలు ఉన్నాయి కదా, పండ్లని వేరుగా కూరగాయలు వేరుగా చేయాలి. పండ్లు నీ చెవులో పెట్టుకో, కూరగాయలు ఆ పక్కన పెట్టు, ఉల్లిగడ్డలు నా చెవులు. ఇది కూడా నాకు కాదు నరసింహ, ఇవి కూడా ఇప్పటికి ఈ వరకు నువ్వు బాగా చేసేసి డాడీ ఇంట్లో అమ్మ టమాటా కూర చేస్తాను. ఈ పండు తీసుకోవాలి. జోల పెట్టుకుంటే స్కూల్లో జాయిన్ అయినాక ఎన్ని జోల పెట్టుకుంటారా వీళ్ళిద్దరు? కొడుకు ఏం చెప్తావు ఇంకా ఇంటికి తీసుకురమ్మని. చాలా తెలియదు వీటిని మాత్రం ఎందుకు వదిలినారు? కోస్తే
మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు ఇత్తనాలు నాకు బాగా ఇష్టం. మా మమ్మీతో చెప్పాలి. చెప్పిన చెప్పిన తర్వాత ఏమి ఇత్తనాలు నేను రాను బడికి. ఉన్నాయిరా మనకి సిక్కీలు గట్టాలు అన్ని ఉన్నాయి తిను. ఇవి ఏవి వేరుగా చెయ్యి, ఇవి చిన్నగా ఉన్నాయి కదా గింజలు. తినడం మాత్రమే తెలుసు, వేరు చేయడం తెలీదు. గుడ్డలన్నీ తినేసేయి, మిగిలినవి వేరైపోతాయి అంతే. గుడ్డలు తినేసేయి, గుడ్డలు తినేసేయి అంతే కదా మేడం. మా వాడు గుడ్డలన్నీ తిని సపరేట్ చేసినాడు. అనుకుంటున్నారు అన్ని. బడికి చేరినాక ఈ పెన్సిల్ అన్ని నీకే. ఇప్పుడు ఇయ్యము, బడి చేరినాక ఇస్తాము. అంటే ఇప్పుడు నన్ను చేర్చుకోవాలి. బడికి రావాలి. మరి ఇన్నోడు నేను వీళ్ళందరూ తోడుతోండి అట ఆడుతున్నారు. కొన్నటేం లేదు. ఇక్కడ ఉన్నాయి కదా, దీంట్లో పెద్ద పెన్సిల్ దగ్గర ఉంది, చిన్న పెన్సిల్ దగ్గర పెద్దది అది జోలో పెట్టుకో. ఇది బాగుంది. అది జోలో పెట్టుకో. పెట్టు. ఫస్ట్ పెట్టిన తర్వాత నీ జోలు తప్పింది. అన్నీ తీసుకోకూడదు వచ్చిందా. ఫస్ట్ మీరెందుకు ఇట్లా చెప్తున్నారు? మీరు చెప్పకూడదు అట్లా. చెప్పకూడదు యాజ్ పేరెంట్ మా వాడికి ఇది చిన్నది. ఇంకా నెక్స్ట్ కాదు కాదు ఇది కాదు ఇది నెక్స్ట్ ఇది కాదు లాస్ట్ అది వెరీ ఇంపార్టెంట్. దీంట్లో చూడు, చూడు చిన్నది ఏది, పెద్దది ఏది. ఫస్ట్ ఇది చిన్న పేపరు, చిన్నది అది. ఇది చిన్నది. వెరీ గుడ్, వెరీ గుడ్. డాడీ ఇవి ఏంటి పెట్టున్నాయి? వీళ్ళు అర్థం చేయండి ఎటువంటి రాసేది బొమ్మలు మేడం ఏం చేస్తున్నారు? ఎవరెవరున్నారు ఇక్కడ? బొమ్మలు. ఈడ నేను, ఏం చేస్తున్నావు నువ్వు? ఈడ మా డాడీ, ఈడ మా మమ్మీ. ఏం చేస్తుంది? మా మమ్మీ ఈ పాప దగ్గర నుంచి పేపర్ లాక్కుంటుంది, ఆ పాప దగ్గర నుంచి పేపర్ లాగేసుకుంటుంది. మీ నాన్న ఏం చేస్తున్నాడు? మా నాన్న ఈ పిల్లని నాకు ఎప్పుడు కొనిద్దామా అని చూస్తున్నాడు. ఆ పిల్లని నా కోసం. డాడీ పిల్లని కావాలి. కొనిస్తాలే కానీ చెప్పు ఫస్ట్ తొందర అడ్మిషన్ కానిద్దాం. ఏం చేస్తున్నారు వీళ్ళు ఇద్దరు? ఈమె సీరియల్లో వంట లక్క. వంటలక్కనా? మా అమ్మ సీరియల్ ఏది వచ్చేది మా అమ్మ వంట లక్క. అమ్మ నీకు ఇష్టమా వంటలక్క? వంటలు ఇష్టం, వంట లక్క ఇష్టంలే నాకు. వంటలు ఇష్టం బాగా. సరే సరే. ఇక్కడ ఇవి చెప్పు, ఇది చెప్పు. నీకు తెలుసా? అది తెలియదు. మా అంగన్వాడీలో పిండే పెట్టరు నాకు. అది ఎలా తెలుసు? వీటిలో ఏం తెలీదా? నాకు ఏమి రావు. మేడం సారు ఇంకా ఎన్ని పరీక్షలు సార్ మా వాడికి? అందుకే సార్ బడి వద్దు డాడీ మనం ఊరుకోరా, నీకు అడ్మిషన్ కోసం నేను వస్తే. సారు, ఓ సారు, నరసింహనా నీ పేరు? మా ఊరి పేరు నరసింహ సార్. నువ్వు బడికి వచ్చినావు. ఇదేంటి? అక్కడ దాకా ఆప్షన్ సార్ ఎడిటింగ్ చేయొచ్చులే. ఏంటిది? అది సార్ ఒక్క నిమిషం సారు, బాగా లేట్ అవుతుంది. పొద్దున వచ్చిన ఆ మేడం వాళ్ళు ఎత్తు కొలిసిరి, బరువు కొలిసిరి. ఆ మేడం చేపించా, ఈ మేడం చేపించా. మా ఊడేమో మధ్యలో జాంకాయలు కావాలని, గుడ్డలు కావాలని ఈ మేడం చదివించా. నాకేమో బాగా పని ఉంది. ఇప్పుడు నేను పోయి పని పోకుండా నాకు డబ్బులు రాదు. మిగతా పనులన్నీ మీరు మా ఊరు చూపించి ఇంటికి పంపించండి. అట్లా అట్లా కాదు, ఒక 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది. మీ కొడుకు కోసమే కదా మీరు ఈ రోజు మీరు చేర్పిస్తే ఇంకా మిగతా టైం అంతా మేమే. మేము చూసుకుంటాం. ఏం నర్సు మీరు ఇట్లా పెట్టుకున్నావు? భలే ఉన్నావు, భలే ఉన్నావు. పెట్టుకో మేడం మళ్ళీ అయిపోతుందా? అయిపోదా? అయిపోతుంది ఇంకా నెక్స్ట్ నీకు డబ్బులు ఇస్తారా? 1000 రూపాయలు నీకు చిక్కు ఇస్తారులే, నీకు చిక్కు గుడ్డి ఇస్తారులే. ఇది ఎట్లుంది? అది లడ్డు, అంగట్లో లడ్డు. ఇది చుక్క, అది పైన రాత్రి చుక్క వస్తుంది చూడు, అదే అది. ఇది ఇస్తావా? నాకు తెలియదు అవి. నేను ఎంజా నాకు వద్దు తెలియదు. అంగన్వాడీ స్కూల్కి వెళ్తుంటే బాగా వెళ్తాను. ఇలాంటివి అక్కడ ఎప్పుడన్నా చూసినావా?
అక్కడ నేనేం చూడలే, నాకు ఏంటి బాబు ఇవి? తినేది చాక్లెట్. తినేడు కాదు, తినేడు. చాక్లెట్ కాదు, కలర్ కలర్ లో చాక్లెట్ ఇవి. కలర్ కలర్ ఇవి. తిండి పెట్టి పెంచడం ఏం పెట్టలేనట్టు నాతోనా. పెద్ద పెద్ద బొమ్మలు ఇచ్చి రంగులు ఇచ్చి వెయ్యి. మా మేడము మధ్యాహ్నం బువ్వ పెడుతుండే, బువ్వ పెట్టినాక తిన్నాక పడుకోండి అంటుండే, ఇంకంటే పడుకుంటుంటే మేము అంతే. ఏం ఇవి వేయలేను. చాక్లెట్స్ కాదు కానీ ఇవి రంగులు అంటారు, కలర్స్ అంటారు. నీకు నచ్చిన కలర్ తీసుకొని ఇస్తాం. నీకు నచ్చిన కలర్ తీసుకొని దీంట్లో వెయ్యి. అన్ని మీకే. కలర్ తీసుకొని వెయ్యి. నాకు నచ్చిన కలర్ నల్లది కదా నీకు నచ్చిన. బాగా నాకు నల్లుపు నల్లగా రాత్రి అయితే బాగుంటది, హ్యాపీగా పడుకోవచ్చు. మా నాన్న కూర తెస్తాడు, బాగా పడుకోవచ్చు. డాడీ బాగుందా? నేను బాగా పంది మాదిరికి డాడీ మన ఇంటి పక్కల పంది కాలంలో ఉంది. మన పంది రాయిరా బా రాయిరా అడ్మిషన్ రావాలి, అన్ని ఎత్తుకోవాలి. బడిలో చేరిన తర్వాత బాగా తినాలి. మీరు తినడానికి చేపిస్తున్నారు, చదువుకోవడానికి కావాలి మేడం, మా వాళ్ళు చదువుతా పాటు తిండి కూడా కావాలి కదా కదా మా ఓడు. చిక్కి ఇస్తారు నాకు. దా. నా పేరు చిన్ను. అందుకే చిన్న ఉన్నావు. ఇక్కడ ఎవరా పాప? పాప ఏం చేస్తుంది? ఏం చేస్తుంది ఆ పాప అంటే సార్ వీడియో ఏ అని పెట్టుకుందా పాప. ఏమంటారు అట్లా? ఈ అంటే నన్ను ఎగిలిస్తుంది. నన్ను ఎక్కిరిస్తుందంట, నవ్వుతుంది. అవుతుందా? ఇక్కడ ఎవరు? ఇక్కడ నేను 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 ఏం నేను చేస్తున్నావు మరి నువ్వు? వాడు పందిని చూసినాడు, అందుకే అట్ట పెట్టినాడు. మీ పందుల వ్యాపారమా? బడికి మాత్రం పద్ధతి. పందులక్క పెంచుతాడు. పిల్లవాడు చాలా బాగా ఆటలు ఆడగలుగుతున్నాడు. నేను అలా అన్నా సార్, బడికి రండి బాగా గుర్తించినాడు కూడా బాగా గుర్తించినాడు. నేను నా తన డాడీ జాంప్ అనేసి అవన్నీ కొంచెం చెప్పలేక ఇబ్బంది మీరే నేర్పిస్తాము, మీ పిల్లల్ని ప్రయోజకులు చేస్తాము. రంగులు ఇంకా కొంచెం అందంగా కొనే విధంగా మేము మా వానికి నల్ల రంగు కాకుండా మిగతా రంగులు ఇంగ్లీష్ లో లెటర్స్ రాయడం రాస్తాడు, కానీ ఇంకా నీట్ గా రాసే విధంగా అన్ని లెటర్స్ మీ పిల్లవాడు ఇంగ్లీష్ లో మాట్లాడే విధంగా మేము తయారు చేస్తాము. మా వాడు పందిని కూడా పిగ్ అని ఇంగ్లీష్ లో చెప్పాలి. హావభావాలను కూడా గుర్తుపట్టినాడు, నవ్వడం, ఏడవడం, కోపం ఉండడం. అయితే మా వానికి అడ్మిషన్ వచ్చినట్టేనా సార్? ఇక్కడ సంతకం పెడితే మీకు అడ్మిషన్ చాక్లెట్ ఎత్తుకొచ్చుకోలే.